అడుగుతున్నాం, డైరెక్ట్గా సూటిగా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆ రోజు ఇదే బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిధుల సమీకరణకు ప్రయత్నం చేస్తే తప్పు పట్టిన మీకు ఈరోజు చేస్తున్నది తప్పని ఎందుకు అనిపించడం లేదు? ఆ రోజు ఒక రాజ్యాంగం, ఈరోజు ఒక రాజ్యాంగం అమల్లో ఉందా? ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజ్యాంగాలు, నిబంధనలు, విధానాలు మారిపోతాయా? చెప్పండి. వాళ్ళు అధోగతి పాలైపోతున్నాము, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోతున్నామని మీ అనుకూల పత్రికలోనే రాస్తున్నారుగా. అది కూడా ఇంకా తప్పక రాస్తున్నారు కదా. పోనీ ఏ ఒక్కడన్నా సంతోషంగా ఉన్నారా? మీరు అమితంగా ప్రేమించే అమరావతి రైతులతో సహా చెప్పండి. మీ పరిపాలనలో ఈ వర్గం, ఈ కేటగిరీ ప్రజలు సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, కూలీలు, మీ ఇష్టం, ఉద్యోగులు. పోనీ మీరు తెచ్చిన అప్పులు ఏమన్నా ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారా? ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు కట్టారా? పోనీ మీరు చెప్పినట్టుగా ఆడబిడ్డని ఇది ఇచ్చారా? ఏం చేశారు? రోజు కథలు మాత్రం రాయమంటే సినిమా కథల కన్నా పెద్ద కథలు ప్రచారం చేస్తున్నారు. మేము ఏం చెప్తున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు, మీరు సంపద సృష్టికర్త కాదు, మీరు పెద్ద రుణాల సృష్టికర్త. ఏ విధంగా అప్పులు తేవాలో మీకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలీదు. తెచ్చిన ప్రతి అప్పుని మమ్మల్ని సంపద అనుకోమని మీరు చెప్తుంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. గ్రోత్ ఇంజిన్లు, గ్రోత్ క్యారిడర్లు తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇక్కడ ఉన్న గోతుల సంగతి, ఆ రోడ్ల సంగతి చూడండి. మేము సూటిగా చెప్తున్నాం. ఓకే.